నమస్తే, నా పేరు ప్రశాంతి. విసిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి మానవాళి విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్రతి మానవాళి విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపట్ల జిల్లాలోని ప్రజలకు, అధికారులకు, వివిధ విశ్వకర్మ సంఘం నాయకులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఏ యుగంలోనైనా విశ్వకర్మ వారి కృషి నుంచి దేశం ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ కుల వృత్తుల వారి అభివృద్ధికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేస్తూ విశ్వకర్మ కుల వృత్తులు చేసే వారికి బ్యాంకు రుణాలు అందజేసి వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తామని, ఈ అవకాశాన్ని విశ్వకర్మ కుల వృత్తుల వారు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ విశ్వకర్మ సంఘ సభ్యులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో విశ్వకర్మ కులస్తులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అన్న వారి అభివృద్ధికి సహాయపడతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విశ్వకర్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, రేపల్లె సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి శివనాగేశ్వరరావు, జిల్లా అధికారులు, విశ్వకర్మ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసి కట్టుగా చేయడం ఇంకా సంతోషంగా ఉంది. అందులో విశ్వకర్మ జయంతి మీ అందరికీ తెలుసు. ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని కూడా కట్టాలన్నా, ఎవరి ఇల్లు కట్టాలన్నా, ఎలాంటి పనులు కావాలన్నా, ఇంకా ఋగ్వేదాల్లో కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మహాభారత్లో హస్తినాపురాన్ని కూడా కట్టడం జరిగింది. సో ఏ కాలమైనా, ఏ యుగమైనా విశ్వకర్మ వారి ఒక కృషినిచ్చి దేశం ముందుకెళ్తా ఉంది. దేశం అనేది ముందుకెళ్తా ఉంది. రాష్ట్ర, జిల్లా, గ్రామ అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనం అందరూ కూడా ఆచరించుకోవాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం విశ్వకర్మ అని ఒక మంచి పథకం కూడా ఉంది. దాన్ని కూడా సరిగ్గా అమలు చేస్తూ, అలాగే విశ్వకర్మ వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ నుంచి రుణం, లేదా ఇంకా ఎక్కువ అదనంగా ఒక యూనిట్ పెట్టుకోవాలి, కొత్త పరికరాలు కావాలి అనే వాళ్ళకి కూడా బ్యాంక్ నుంచి కూడా సమన్వయం చేసి అన్ని రకాల లోన్ ని కూడా ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల పర్యటన కూడా మేము చేస్తాము. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు ఎటువంటి సమస్యలున్నా, అంతేకాకుండా మంచి సలహాలున్నా, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి చర్యలు చేసుకుంటే బాగుంటుంది అనే సలహా సూచనలు కూడా మాకు ఇవ్వమని కోరుతూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ సెలవు తీసుకుంటాను. జయంతి సందర్భంగా మా ప్రభుత్వం ఇప్పుడు ఇలా జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా మోడీ గారు విశ్వకర్మ సిద్ధాంతాన్ని, విశ్వకర్మ మన శాస్త్రాల్లో, సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో ఆయన ఎటువంటి భాగమై ఉన్నారు. దాని ద్వారా విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకున్నట్టు దీన్ని ఎవరైతే విశ్వకర్మ సంబంధించిన సామాజిక వర్గంగా ఎవరైతే ఉన్నారో అది ఒక కార్పొరేషన్ అనేది కూడా అవతరించింది. మీరందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి విశ్వకర్మ గారిని బయటకు వచ్చే సందర్భంలో ఇది ఇంకా 10 మందికి సమాజంలో తీసుకెళ్లే విధంగా జరిగే ఈ కార్యక్రమం, ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఈ జయంతిని ఒక స్ఫూర్తిగా తీసుకోండి.
కుటుంబానికి స్త్రీ చాలా ముఖ్యమని, ఆమె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటేనే సుఖ సంతోషాలు ఉంటాయని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యుడు వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొని ప్రసంగించారు. మహిళలకు మంచి ఆరోగ్యాన్ని అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ పీహెచ్ సెంటర్స్లో కూడా మహిళలకు మంచి వైద్యం అందించి మందులు కూడా ఇవ్వాలని అన్నారు. స్పెషల్ దగ్గరకు వెళ్ళాలి అంటే కూడా ముందు ఉండి తీసుకువెళ్ళాలి అని ఏఎన్ఎంలకు సూచించారు. మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్త కుటుంబం అనే కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నంలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తా ఉన్నారు. దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు కూడా జిల్లాలో దీన్ని ప్రారంభించమన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబం దీని గురించి తెలుసుకోవాలనేదే ఉద్దేశం. వెల్ టు డూ అఫ్లూయెంట్ అంటే డబ్బున్న వాళ్ళు చాలా వేరు తినడంలో అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళకు వస్తాయని అనుకున్నాం. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా వస్తా ఉంది. అంటే ఎనర్జీ డిసీజెస్, ఈ వ్యాధుల పట్ల జనాభా పైన చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడి ఆ కుటుంబం ఆర్థిక స్థోమితని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. చాలా చక్కటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా విస్తృతంగా గౌరవ ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడారు. మీకు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలని. అయితే మనం దీన్ని ఎలా అమలు చేద్దామని కొద్దిగా వివరంగా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఇంటింటికి మన ఆశా ఏఎన్ఎంలు వెళ్ళి వాళ్ళు ఈ సర్వేని చేస్తారు. ఒక నిర్దిష్టమైన క్వశ్చనర్ ఉంది. ఆ క్వశ్చనర్ ని క్వశ్చన్ బై క్వశ్చన్ వాళ్ళ ఫోన్ కానీ ట్యాబ్ లో కానీ చేస్తారు. అందరికీ కూడా, బాపట్ల ప్రజలందరికీ కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను, దయచేసి అక్కడ సహకరించండి. ఇందులో మహిళల గురించి ఉన్న కొన్ని క్వశ్చన్స్ కానీ చిన్న చిన్న ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. మహిళా అధికారులు ఉంటారు. వాళ్ళు మీకు కంఫర్టబుల్ గా ఉన్నట్టు, మీ ఏ టైంకి మీకు కంఫర్టబుల్ ఆ రోజు ఇంటికి వెళ్ళి చేస్తారు. దయచేసి మీరు మహిళలు, మీ భార్య, భర్త కానీ, మీ అత్తగారు లేదా కుటుంబ సభ్యులందరికీ కూడా దీని గురించి అవగాహన కల్పించండి. వాళ్ళు కూడా దీని అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఈ పరీక్షని మీరు చేసుకోమని అనుమతి ఇచ్చేటట్టు చూసుకోండి. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే పొల్యూషన్, ఈ ప్లాస్టిక్, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చాలా మంది వాటర్ సరిగ్గా అయిపోతాం, వెళ్ళి మనం ఇంటికి వెళ్తాం. మనం అందరూ భాగంగా స్వర్ణ భారత్ అంటున్నాం, స్వచ్ఛ భారత్ అంటున్నాం, స్వచ్ఛ ఆంధ్ర అంటున్నాం. దానికి ప్రతి 3వ శనివారం మనం కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే మనం, మన కుటుంబం, మన శరీరం, మన ఇల్లు ఒక పద్ధతి ఏర్పడాలంటే క్లీన్గా, నీట్గా, మంచి ఆహారం అలవాటుతో పాటు కుటుంబాన్ని కాపాడే దిశగా మన కుటుంబ ముఖ్య సభ్యులు ఎవరైతే ఒక స్త్రీ ఉంటుందో ఆ స్త్రీని కాపాడుకోవడం దిశగా కుటుంబాలు కూడా వెళ్ళాలి, నడవాలని నేను కోరుకుంటూ, మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు వైద్య పథకాలను అమలు చేస్తుందన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలు జిల్లాలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య, ఏరియా ఆసుపత్రి, ఉప కేంద్రాలలో జరుగుతాయని వివరించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యారం వనజ, గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, సూపరింటెండెంట్ రజని తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా గట్టిగా ఉంటుంది. అంటే స్త్రీల ఆరోగ్యం విషయంలో ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే చాలా మంది సిగ్గు వల్లనో లేకపోతే అవగాహన లేకపోవడం వల్లనో చాలా ఇబ్బందులు ఉన్నా కానీ స్త్రీలు ఆ ఇబ్బందులు హాస్పిటల్కి వెళ్ళడం, చూపించుకోవడం
చేయించుకోవడం అని చెయ్యదు. కాబట్టి ఆ గ్యాప్ని పూరించడానికి ఈ 10 రోజుల స్కీము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మెడికల్ టీం అంతా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఈ 10 రోజులు ఏదైతే మన డాక్టర్ గారు చెప్పారో, ఏదో ఆభా కార్డ్ ఎన్రోల్మెంట్ కానీ, పిఎంజే ఎన్రోల్మెంట్ కానీ ఇవన్నీ దగ్గర నుంచి చేయిస్తారు. కాబట్టి ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మరియు ఏంటంటే మీకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవి సకాలంలో చూపించుకోమంటే అవి పెద్దగా అవుతాయి. మీరు ఎలా వయసు పెరుగుతుందో అవి కూడా పెద్దగా అవుతా ఉంటాయి. అయితే మన లేడీ డాక్టర్ దగ్గర కానీ, మన డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి మీకున్న సమస్యలన్నీ తెలియజేసుకొని ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యంగా, మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అందరూ ఉంటారు, వాళ్ళకి సమస్యలు చెప్పుకుంటే అది మా దృష్టిగా తెస్తారు. దానివల్ల మనం ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ని పంచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆభా కార్డు, పిఎంజేఏవై కార్డ్ క్రియేషన్, తర్వాత చాలా మందికి ఐడియా లేదు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ప్రధానమంత్రి వయోవందన యోజన ముసలి వాళ్ళకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పథకం ఉంది. వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా సపరేట్గా ఉంది ఒక కార్డు. దాన్ని ఏమంటాం? ప్రధానమంత్రి వయోవందన యోజన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కుర్ర వాళ్ళకే కాదు, ముసలి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంది. అది PMVVY. కాబట్టి ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. వాటి కోసమే ఈరోజు ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలం విశ్వ బ్రాహ్మణ కమిటీ సభ్యులు అమరావతి రాజధాని ఉద్దండి రాయిని పాలెంలో జరిగే విశ్వకర్మ జయంతి వేడుకలకు బయలుదేరి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో తాడికొండ గాంధీ, రెడ్డిపాలెం శ్రీను, ఫోటో స్టూడియో బ్రహ్మం ప్రసాద్, ఎట్టికట్ట శ్రీను, పిట్లవానిపాలెం శ్రీను, చిట్టిబాబు, నిరంజన్ శాస్త్రి, కాజీపాలెం స్టూడియో రాజా, సన్నమూరి శ్రీనివాసరావు, నూతలపాటి శ్రీనివాసరావు, జిడుగు శ్రీనివాసరావు, నాగబాబు, ఏకనాథ్, జిడుగు బాలకోటేశ్వరరావు, నిజాంపట్నం సోమశేఖర్ తదితరులు ఉన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మనందరం అమరావతి ఉద్దండరాయన పాలనలో జరుగుతున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి అందరం కలిసి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అందరం కలిసి బాపట్ల జిల్లా అందరం కలిసి వెళ్ళటానికి మనం నిర్ణయించుకున్నాం. కృత్రిమ పద్ధతి ద్వారా లేగదూడలను అభివృద్ధి చేయవచ్చని, ఈ పద్ధతి సఫలీకృతం అవుతుందని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సెక్స్ సార్టెడ్ సెమెన్ చేయించడం వలన 99% లేగదూడలు జన్మిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పశు పోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని పశు వైద్యశాలల్లో స్పోమ్ అందుబాటులో ఉందని అన్నారు. అదేవిధంగా గతంలో 500 రూపాయలు ఉండేదని ప్రస్తుతం 150 రూపాయలకు రైతులకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. నమస్కారం అండి. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పశు పోషకులకి, అదేవిధంగా రైతు సోదరులకు విజ్ఞప్తి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు ట్రెడిషనల్గా జరుగుతున్నటువంటి కృత్రిమ గర్భధారణ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గతంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే మనకి ఖచ్చితంగా 90% ఫిమేల్ కావ్స్ అంటే లేగదూడలు పుడతాయి, మగదూడలు అనేవి దున్నపొరలు అనేవి పుట్టడం అనేది జరగదు. అటువంటి సెమన్ని మరి అభివృద్ధి చేసి మనకి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పశు వైద్య కేంద్రాల్లో కూడా ఈ సెమన్ అందుబాటులో ఉంది. గతంలో ఇది 500 రూపాయలుగా ఉండేది ఒక్కొక్క డోసు. ఇప్పుడు దాన్ని దాన్ని అభివృద్ధి చేసి రైతులకు ఇంకా ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతో దాన్ని 150 రూపాయలకి మరి తగ్గించి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మేలు రకమైనటువంటి నాణ్యమైనటువంటి దూడలు పుట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ట్రెడిషనల్గా చేసేటువంటి సెమన్కి భిన్నంగా మరి ఈ సెమన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి 150 రూపాయల్లోనే మీకు అందుబాటులో ఉంది. మీకు సమీపంలో ఉన్నటువంటి ప్రతి పశు వైద్య సిబ్బంది దగ్గర కూడా మరి ఈ సెమన్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని మీరు అంతా రైతు సోదరులందరూ కూడా అడిగి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో రాష్ట్రీయ గోకుల్ మిషన్లో కార్యక్రమంలో భాగంగా మరి జిల్లా పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా DLDA డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ,
ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆధ్వర్యంలో మరి రాబోయేటువంటి రోజుల్లో మరి మన గ్రామాల్లో ఉచిత ఫర్టిలిటీ క్యాంప్స్ అంటే గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని కూడా నివారణ శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి రైతులు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని మరి పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించి మరి పశుసంవర్ధక శాఖ సిబ్బంది యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ SSS అంటారు, దీన్ని పట్ల మరి అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పశువులకి ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటిది ఇప్పుడు తొలకరి అంతా అయిపోయింది, వర్షాకాలం కాబట్టి ఇప్పుడు 90% గేదెలు ఎదకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదకొచ్చినటువంటి పశువుల్ని మరి సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలకు తీసుకెళ్ళి మరి అడిగి మరి ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ని చేయించుకున్నట్టయితే 90% లేగదోడలు మంచి నాణ్యమైనటువంటి దూడలు పుడతాయి. కాబట్టి రైతులకు కూడా అందుబాటులో ఉన్నటువంటి ధరలో ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాము. ప్రభుత్వం బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు డిమాండ్ చేశారు. కార్లపాలెం ఐలాండ్ సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలన్నారు. పెండింగ్లో ఉన్న 4 DA బకాయిలను చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినయ్, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి ఎం వెంకటేశ్వర్ రెడ్డి, మండల నాయకులు బివి శ్రీనివాస్, గణపతి రెడ్డి, ఎనుకొల్లు పోలీసురావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 15 మాసాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి 30,000 కోట్ల రూపాయల్లో కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇంకా 24,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో కూడా గత 3 సంవత్సరాల నుంచి పీఆర్సీ కమిటీని వేయాలని, రిపోర్టు తక్షణం చెల్లించాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పీఆర్సీ కమిటీ రద్దు చేయడం జరిగింది. 15 మాసాలైనా పీఆర్సీ కమిటీ వేయలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి 4 DAల్ని చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 రణబేరీ జాతాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ బాపట్ల జిల్లాలో 3వ రోజు రణబేరీ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని, అలానే ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ అవడం వల్ల బోధనకి ఆటంకం ఏర్పడుతూ ఉంది. ఈ పాఠశాల తెరిచిన తర్వాత యోగాంధ్ర పేరుతోటి ఒక 10 రోజులు, మెగా పేరెంట్ టీచర్స్ పేరుతోటి ఒక 10 రోజులు కాలయాపన జరిగింది. అదే సందర్భంలో ఎక్కడా లేనటువంటి పరీక్షా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పరీక్షా విధానం సరైనటువంటిది కాదు. విద్యార్థులకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి విధానాన్ని రద్దు చేయాలని, ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు రణబేరి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జాతర నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేము చేస్తున్నటువంటి డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 25వ తారీఖున గుంటూరులో పెద్ద ఎత్తున 10,000 మంది ఉపాధ్యాయులతోటి రణబేరి కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించాలని, అలానే నియామకాలు కరోనా సందర్భంలో 931 ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకి నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డును పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పీఆర్సీ లోను పెట్టుకుంటే సకాలంలో చెల్లించట్లేదు. ఏపీజీఎల్ఐ లోను సకాలం చెల్లించట్లేదు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, అలానే PF క్లోజర్స్ కానీ సకాలంలో చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సకాలంలో చెల్లించాలని మొదలైనటువంటి డిమాండ్లతోటి రణబేరీ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని విద్యాశాఖ మంత్రి గారికి రణబేరిలో వచ్చినటువంటి ప్రాతినిధ్యాలు మొత్తం ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలియజేస్తూ, డీలర్స్, సచివాలయ సిబ్బంది కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని బాపట్ల తహసీల్దార్ సలీమా అన్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
తహసీల్దార్ కార్యాలయంలో స్కాన్ చేసే ప్రక్రియ పూర్తయిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రేషన్ డీలర్స్ కూడా స్కాన్ చేయవలసి ఉందని ఈ నెల 18వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్డులోని సభ్యులు ఎవరో ఒకరు ఇంటి వద్ద ఉండాలని అన్నారు. QR కోడ్తో కూడిన స్మార్ట్ రైస్ కార్డ్ అనే పంపిణీ అనే విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చింది. ఈ పథకంలో భాగంగా బాపట్ల మండలంలో మొత్తం మనకు 93 షాపులు ఉన్నాయి. రూరల్ కింద 60 షాపులు మరియు అర్బన్ కింద మొత్తం 33 షాపులు, మొత్తం 93 షాపులు ఉన్నాయి. ఈ 93 షాపులకు గాను 40,231 స్మార్ట్ రైస్ కార్డ్స్ ఉన్నాయి. ఈ రైస్ కార్డ్స్ అనేవి మా కార్యాలయానికి రావడం జరిగింది. ఈ రైస్ కార్డ్స్ రిసీవ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా మొదట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ స్కాన్ చేయాలి. మేము స్కాన్ చేయడం కూడా కంప్లీట్ చేసాము. తర్వాత డీలర్స్ ప్రతి వాళ్ళ షాపుకు సంబంధించిన ప్రతి బాక్స్ను స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ డీలర్స్ స్కానింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఈ స్కానింగ్ పూర్తయిన వెంటనే ఈరోజు మధ్యాహ్నం నుంచి లేదా రేపు ఉదయం నుంచి కూడా మేము ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్తో మ్యాపింగ్ చేశామో డీలర్స్ మరియు సచివాలయం ఎంప్లాయీస్ ఇద్దరు కలిసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్లోనే వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి అందరూ ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగే టైంలో మీ ఇంటి వద్ద అందుబాటులో ఉంటే ఈ డిస్ట్రిబ్యూషన్కి మాకు సహకరించండి. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దీన్ని యూజ్ చేసుకొని మన రాష్ట్రంలో ఎక్కడైనా పోర్టబిలిటీ ఆధారంగా మనం రేషన్ తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని అందరూ గమనించవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ. కార్డు హోల్డరే అవసరం లేదండి. కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా ఎవరున్నా కానీ సరిపోతుంది. భారతదేశం ప్రతిరోజు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటే దానికి ప్రధాన కారణం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం అని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మాండం బాలనారాయణ అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి రావడానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో మనందరం చూడబోతున్నామని తెలియజేశారు. తొలుత మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్ కుమార్, జిల్లా పూర్వ అధ్యక్షులు సీనియర్ నాయకులు బాబు నాగేంద్ర, వల్లూరి భావనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అడపాల శ్రీరామయ్య, మోహన్ గౌడ్, గవర్నమెంట్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీహరి, గుగ్గిల శ్రీనివాస్, తొరగా గోపి, మువ్వల శ్రీనివాసులు, ప్రతాప్, విజయ్, శ్రీనివాసరాజు, టి ప్రసాద్, గోపి కిషోర్, రూరల్ అధ్యక్షుడు నక్కా పేరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పండగ వాతావరణంలో ఈ రోజున వారింట్లో ఏ విధంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజు ఏ రకంగా చేసుకుంటారో అదేవిధంగా వారి కుటుంబ సభ్యులుగా ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను చేసుకోవటం చాలా ఆనందకరంగా ఉందండి. భారతదేశంలో 3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకి ఆ అభివృద్ధిని చూపించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా వారు దేశ ప్రధానమంత్రిగా అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో ఒక అభివృద్ధిని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఈ రోజున మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ స్థానాన్ని తీసుకొచ్చిన ఘనత మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిది. వారికి ఉన్నది ఒకటే, వారికి ఒక ఇల్లు కూడా లేదు. వారికి ఉన్న ముందు లక్ష్యం భారతదేశ అభివృద్ధి. భారతదేశం విశ్వగురువుగా ఉండి ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 పొజిషన్ లో భారతదేశం ఉండే విధంగా వారు పాలన చేసుకుంటూ వెళ్తున్నారు. వారు చేసుకున్న సంస్కరణ 1 కాదు 2 కాదు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిరోజు పేపర్ తీస్తే ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీలో ఇవాళ మీ అందరం ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. నరేంద్ర మోడీ గారికి బాపట్ల పట్టణ బీజేపీ తరఫున వారికి అభినందన తెలియజేసుకుంటూ పుట్టినరోజు విషయం తెలియజేసుకుంటూ
బడా కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకు పరిశ్రమల నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రజలకు రైతులకు భుక్తిని ఇస్తే వ్యవసాయ భూములను ప్రభుత్వం సేకరిస్తుందని పీఓడబ్ల్యూ బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి అన్నారు. కొల్లా వెంకయ్య 28వ వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల డ్రైవర్స్ కాలనీలో సిపిఐ న్యూ డెమోక్రసీ బాపట్ల కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. అసంఘటితంగా కార్మికుల బతుకులను, చిరు వ్యాపారాల బతుకులను, దేశీయ చిన్న వ్యాపారుల బతుకులను, సన్న, చిన్నకారు, కౌలు రైతుల బతుకులను విధ్వంసం చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. ప్రభుత్వమే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు గ్రామీణ ప్రజలను అప్పగించిందన్నారు. ఈ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొందిన పేదలు వారు తీసుకున్న లోన్లు కట్టలేని సమయంలో రికవరీ ఏజెంట్లు పెట్టే హింసలకు గురవుతున్నారని అన్నారు. రుణాలు పొందిన మహిళలను వివిధ కోణాలలో బెదిరించడం, సిగ్గుతో తలదించుకునే మాటలు ఏజెంట్లు మాట్లాడటం జరుగుతుందని అన్నారు. ఈ స్థితిలో ఉన్న ప్రజా సమూహాలకి ఉద్యమాలే సరైన పరిష్కారం చూపుతాయని ఎక్స్ ఎంపీ కొల్లా వెంకయ్య పోరాట మార్గం ద్వారా సమస్యలతో నలిగిపోతున్న ప్రజా సమూహాలకు విముక్తి లభిస్తుందని అన్నారు. పోరాటమే నిజమైన ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మిస్తుందని అన్నారు. సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయానికి పనికిరాని భూములు మాత్రమే పరిశ్రమల నిర్మాణానికి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రేరణతో ఎర్ర జెండాను ఎత్తిపెట్టిన నాయకుడు కామ్రేడ్ కొల్లా వెంకయ్య అని గుర్తు చేశారు. మార్క్సిజం, లెనినిజం ఆలోచన సిద్ధాంత మార్గాన్ని నడిచిన నాయకుడని అన్నారు. పార్లమెంట్లో ప్రజల పక్షాన గళం విప్పిన నాయకుడన్నారు. ప్రస్తుతం చట్టసభలలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మాట్లాడే ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎవరు లేరని తెలిపారు. ప్రతి చట్టసభలలో కార్పొరేట్లు వారి ప్రతినిధులే ప్రవేశిస్తున్నారన్నారు. కనుకనే భూదొంగలకి ప్రభుత్వ నిధులను లూటీ చేసి దాచుకుని ఓట్లు కొనే వారికి మాత్రమే చట్టసభలలో ప్రవేశం లభిస్తుందన్నారు. వీరే ప్రాపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలకు ప్రతినిధులన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బాపట్ల నాయకులు గౌడ పేరు మరియమ్మ, ఇంటి పని, వంట పని వారిల సంఘం నాయకులు ఎస్కే బీబిజాన్ తోకల తిరుపతమ్మ, తోకల కనకమ్మ, ఎస్కే మస్తాన్ బి, పైసూన్, వనపర్తి లక్ష్మి తదితరులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల బాధితులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ప్రాంతంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అప్పులు, సమస్యలు, ఈఎంఐలు, ఆర్థికం, ఉపాధి, భద్రత వీటి మీద ప్రజలంతా కూడా దాదాపుగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. లోన్లు ఇస్తాం, అప్పులు ఇస్తాం, తీసుకోండి అని చెప్పి ఫోన్స్ ద్వారా ఇళ్ల దగ్గరకు వచ్చి ఈజీ లోన్స్ ప్రాసెస్లో ఇస్తామని ఆశ కల్పిస్తున్నారు. ఏదో అప్పిస్తున్నారు, తీసుకుందాం, బతుకుదాం, ఎదుగుదాం, మనం కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో ప్రజలు అమాయకంగా వాటి బారిన పడుతున్నారు. తీసుకున్న తర్వాత కానీ తెలియట్లేదు దాని వడ్డీ రేట్లు కానీ, ఆ ఈఎంఐలు కానీ, మనం కట్టే ప్రిన్సిపల్ అమౌంట్స్ కానీ దాదాపుగా పరిస్థితి చేదాటిపోతుంది. 3 లక్షల రూపాయలు అప్పిస్తే మన చేతికి వచ్చేది 1.5 లక్ష మాత్రమే. మనం నెలకి 10,000 కట్టాలి, అంటే మినిమం 60 నెలలు కట్టాలి. 6 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం. ప్రైవేట్ బ్యాంకులు ఈ విధంగా జనాల్ని, ప్రజల్ని దోచుకుంటున్నాయి. దాదాపుగా బ్యాంక్ అన్న పేరునగానే జాతీయ బ్యాంకులా, లేకపోతే ఇది ఏం బ్యాంకు అనే ఆలోచన, విచక్షణ మర్చిపోయి ప్రజలు వాటిని తీసుకుంటున్నారు. ఇదే జాతీయ బ్యాంకులు లోన్ ఇస్తే ప్రజలు ఈ పాలిట పడరు కదా. 10,000 రూపాయలు లోను చెల్లిస్తే జాతీయ బ్యాంకుల్లో 8,000 అసల్లో జమ అయి 2,000 వడ్డీకి వెళ్తుంది. కానీ అదే ప్రైవేట్ సంస్థల్లో 10,000 వడ్డీ కింద వెళ్ళిపోతుంది. దాదాపుగా ప్యారలల్ అమౌంట్ అంతా అలాగే ఉంటుంది. వడ్డీల రూపంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెల్లించినా కానీ అదంతా వడ్డీకే పోయింది. మీ ప్రిన్సిపల్ అమౌంట్ 3 లక్షలు అలాగే ఉంది అని చెప్తున్నారు. అసలు ఈ అమౌంట్లేందో, ఈ అప్పులేందో ఇవన్నీ తెలియకుండానే ఆ ఉచ్చులోకి ఇరుక్కుపోయారు. ఊబిలాగా తయారైంది. ఆ అప్పు కట్టడం కోసం ఇంకో దగ్గర అప్పు చేస్తున్నారు, అది కట్టడం కోసం ఇంకో దగ్గర చేస్తున్నారు. దాదాపుగా ప్రజలు అప్పులతోటే కుటుంబాలను నడుపుకుంటున్నారు. వచ్చే ఆదాయానికి ఉన్న అప్పులకి సరిపోవట్లేదు. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ దీని పరిస్థితిని పరిశీలించి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సత్వర న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు మన ప్రాంతంలో ప్రధానంగా పీడిత ప్రజల సంక్షేమం కోసం, పీడిత ప్రజల అభివృద్ధి కోసం ఎక్కువ కాలం పనిచేశారు. ప్రధానంగా ఈ దేశంలో దున్నేవాడికే భూమి కల్పించాలని చెప్పేసి జరిగిన పోరాటంలో కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారి పాత్ర అమోఘమైనది. కొల్లా వెంకయ్య గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు బాపట్ల పట్టణంలో కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారికి ఆయన వర్ధంతిని పురస్కరించుకొని జోహార్లు అర్పించడం జరిగింది. కనుక ఈరోజు కొల్లా వెంకయ్య గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లటం కోసం మనం అందరం కూడా పోరాడదామని చెప్పేసి పిలుపునిస్తున్నాము. అంతేకాదు ఈరోజు పీడిత ప్రజల మీద పెద్ద ఎత్తున
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వలన పీడిత ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇళ్లకు వచ్చేసి మహిళలను వేధిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా సిరి వ్యాపారులను, మినీ కిరాణా వ్యాపారులను వేధిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే పేదల యొక్క సంక్షేమం చూస్తానని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పేదల యొక్క సంక్షేమాన్ని, రైతాంగ సంక్షేమాన్ని, వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన పరిస్థితి ఈరోజు మనకందరికీ మురికివాడల్లోకి వచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు స్పష్టంగా కనపడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి మానవాళి విశ్వకర్మ సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.